చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇందుకోసం విశాఖలోను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైజాగ్ శ్రీప్రకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో ముఖాముఖిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా ఇప్పుడు భారతదేశ అంతరిక్ష విజయం కోసం ఎదురు చూస్తోంది. చంద్రుడిపై కాలు మోపేటువంటి ఆ మధుర క్షణాల కోసం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, విద్యార్థులు మొత్తం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. విఫలం నుంచి సఫలం, ఒక ఓటమి నుంచి అనేక విజయాల వైపు అడుగు వేసుకుంటూ ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు సాయంకాలం 5:47 మన ఇస్రో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి జాబిలి మీద అడుగుపెట్టేటువంటి క్షణాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం ఈ యొక్క అద్భుత క్షణాల కోసం అనేక ప్రాజెక్టుల రూపంలో అనేక విధాల అవగాహన కలిగి ఉన్నారు. మరోవైపు ఒక భారతీయుడిగా ఈ మధుర క్షణాలని ఆస్వాదిస్తామని చెప్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు? చంద్రయాన్-3 ఈరోజు సాయంత్రం కొద్దిసేపట్లో కొద్ది గంటల్లోనే సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమంటావు దీని గురించి? మనకందరికీ తెలుసు ఏంటంటే చంద్రయాన్ మన శ్రీహరికోట నుంచి ల్యాండింగ్ మొదలైంది. 14th జూలైలో స్టార్ట్ అయింది. 14th జూలై మనందరికీ తెలిసిందే. అది మన ఆంధ్రప్రదేశ్, మన శ్రీహరికోట నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇది మన ఆంధ్రులందరికీ చాలా గర్వకారణం. ఇదంతా మనం చూసినాము. మనం ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. ఈ 5:45 ఈ 23rd ఆగస్ట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మనం అందరముని. ఎప్పుడు మన చంద్రయాన్-3 వెళ్ళి మూన్ మీద మన ఫ్లాగ్ ఎగరేస్తుంది అన్నది మనం చాలా వెయిట్ చేస్తున్నాం దీనికోసం. కాబట్టి మనం అందరం ఇస్రోకి మనం 5:45కి అందరూ న్యూస్ ఛానల్స్ ఆన్ చేసుకొని చూసి ఇస్రో మొత్తం అంతా అనుకున్న విధంగా జరగాలని నేను చాలా కోరుకుంటున్నాను. అంతా మంచిగా జరుగుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ ఖచ్చితంగా అయ్యే తీరుతుంది అని నేను అనుకుంటున్నాను. చంద్రయాన్-3 గురించి ఏమంటావు? ఏ రకంగా లాస్ట్ టైం చంద్రయాన్-2 అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు, ఓటమి వచ్చింది. ఎందుకంటే అది సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు కాబట్టి, మూన్ మీద సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు కాబట్టి ఈసారి చంద్రయాన్-3 చాలా ఎక్కువ బడ్జెట్తో, చాలా తక్కువ సమయంలో, చాలా మంచి ఎక్విప్మెంట్తో, మంచి బడ్జెట్తో మూన్ మీద చాలా చక్కగా ల్యాండ్ అయింది. చాలా చక్కగా ల్యాండ్ అవ్వబోతుంది. ఈ సాయంత్రం అది ల్యాండ్ అవ్వబోతుంది. ఇది చాలా గర్వకారణం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ల్యాండ్ అవుతుంది కాబట్టి అందరినీ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నావు? ఎలా ఉంది ఈ చంద్రయాన్-3లో గొప్ప విశేషాలు ఏమంటారు? So the lander used is Vikram and the rover is Pragyan. So the rocket used is LVM-3, that is Launch Vehicle Mark 3. So it has launched from Andhra Pradesh. So it's a proud moment for us, and we learned from our failure from Chandrayaan-2, which didn't have a soft landing, but I'm damn sure that Chandrayaan-3 would definitely do that. And it's our aim. I really wish all the best to everyone. ఎలా అనుకుంటున్నావు? ఏంటి ఈసారి చంద్రయాన్లో స్పెషాలిటీ ఏంటి అసలు? ఏ రకంగా, ఎందుకని ప్రపంచం మొత్తం మన ఇండియా వైపు చూస్తుంది అనుకుంటున్నాను? Okay, so as we all know, Chandrayaan-2 failed, but we didn't give up. So we made changes to Chandrayaan-3, taking inspiration from Chandrayaan-2. The last time our orbiter failed us, but this time we actually used a propulsion module. And also I think what separates us from the rest of the world is our India's creative thinking. We are going to explore the south pole of the lunar surface, which no country has ever done. And it's not an easy thing because the temperature is there and they are not at all adaptable. So our country is trying to find a way to make it happen. And I feel really proud to be an Indian. So ఎలా అనుకుంటున్నావు? చంద్రయాన్-3లో ఈ మొత్తం అంతా కూడా ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ రోజున సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. అందులోంచి లూనార్ సర్ఫేస్ బయటికి రావడం, అలాగే ప్రజ్ఞాన్ రోవర్ రావడం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమిటి అసలు ఈ చంద్రయాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటి? ప్రధానమైనటువంటి అంశం ఏమనుకుంటున్నారు? तो एक्चुअली जब विक्रम लैंडर जब वो लैंड होगा उसके बाद 17 मिनट के लिए वेट करेंगे और फिर तब प्रज्ञान निकलेगा और वो चंद्रयान का पूरा वो सरफेस एनालाइज करेगा, देखेगा कि उसमें क्या क्या है, सारे मिनरल्स, वो सब कुछ. और मैं एक्चुअली बहुत प्राउड हूँ कि इंडिया चौथा कंट्री होगा जो अपने रोवर को मून पे लाएगा. और अगर ये होगा, जो मेरे पूरा गर्व है उसमें, तो इंडिया सबसे पहला कंट्री होगा जिसका रोवर साउथ पोल ऑफ द मून में लैंड होगा.
ఏమంటావు దీని గురించి? కేవలం ఇండియా ఒక గొప్పతనం, ఎవరు వెళ్ళలేటువంటి ఒక దక్షిణ ధ్రువం వైపు మన యొక్క చంద్రయాన్ ప్రయాణం వెళ్తుంది, ఎలా తీసుకుంటాం? एक्चुअली इंडिया के पहले भी 4 देश चल चुके हैं, लेकिन उनमें से कोई भी ठीक से सक्सेस नहीं हुआ था, लेकिन हमारा बहुत सक्सेस रेट है। लेकिन इस बार हम पहले हैं जो साउथ पोल में जा रहे हैं। इसमें बहुत सारी टेक्निकल और सॉफ्टवेयर डेवलपमेंट्स हो चुके हैं, लेकिन मतलब लास्ट टाइम में क्या हुआ कि चंद्रयान 2 में डस्ट गिर गया था, जिससे कम्युनिकेशन टूट गया और पूरा रोवर और लैंडर गिर चुके थे। इस बार हमने इतना बड़ा और खूबसूरत टेक्नोलॉजी यूज़ की कि इस बार हमने सिर्फ 615 करोड़ में एक नया रॉकेट बनाया और 375 करोड़ में पूरा लॉन्च कर दिया। मुझे यह बहुत गर्व है कि इंडिया ऐसा कर चुका है, और यह भी हमें पता चला कि रशिया जो लूना 25 को लॉन्च करा है वो फेल हो चुका है। धन्यवाद। అలాగే విద్యార్థులంతా కూడా ఈ రోజున ఈ చంద్రయాన్ 3 అద్భుత ఘట్టాన్ని చూడడానికి స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయులను అడుగుదాం, ఏమంటారు? ఏ రకంగా విద్యార్థుల అవగాహన కల్పించారు, వారికి చంద్రయాన్ 3 కోసం ఎలా తెలియజేశారు, ఏ రకమైన ఏర్పాట్లు ఈరోజు వారిని వీక్షించడం చేస్తున్నారు? యాక్చువల్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి జూలై 14th నుంచి వెన్ దే స్టార్టెడ్ ఇట్ వీ హీన్ టెల్లింగ్ దెమ్ ఇన్ ద అసెంబ్లీస్ ది యాక్టివిటీస్ అన్నీ చేపిస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ విధంగా కూడా ఒక్కొక్కరిని వచ్చి దాని గురించి మాట్లాడమని చెప్పి, సో ఫ్రమ్ జూలై 14th నుంచి ఇప్పటి వరకు అన్న రోజు కూడా వాళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడడం, ఇవాళ ఏం జరిగింది అవన్నీ వివరించడం జరిగింది. ఇవాళ టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్, సో దాట్ వీఆర్ గోయింగ్ టు షో దెమ్ ఆన్ అ ప్రొజెక్టర్, అండ్ ఇన్ ద ఈవినింగ్ from 5:30 we will be starting it, and at exactly 6:04 it's going to land, I believe. So we all wish ISRO also all the best, and it is a very proud moment for all the Indians, and it's going to be, and India is going to make a history. So let's all wish ISRO all the best. అందరం కలిసి ఇస్రోకి శుభాకాంక్షలు తెలియజేద్దామా? ఓకే, చెప్పండి. ఆల్ ది బెస్ట్ టు ఇస్రో. All the best to ISRO. Again. All the best to ISRO. Again. All the best to ISRO. ఈ విద్యార్థులే కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒకటే చెప్తోంది, ఆల్ ద బెస్ట్ ఇస్రో. మరోసారి చంద్రయాన్ 3 విజయం జరగాలి. ఖచ్చితంగా భారతదేశం యొక్క అడుగులు, భారతదేశం యొక్క జాతీయ పతాకం చంద్రుడిపై ఎగరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈరోజు సాయంకాలం 5:45 నుంచి లక్షలాది మంది తమకున్నటువంటి అనేక సాధనాల ద్వారా వీక్షించి ఇస్రోకి, శాస్త్రవేత్తలకి మద్దతు తెలియజేసి మన జాతీయ పతాకాన్ని ఎగిరేటువంటి అద్భుత క్షణాలను చూడడానికి అంతా ఎదురు చూస్తున్నారు. విశాఖలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, విశాఖలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ అద్భుత క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.